హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే క్రిస్పీగా హోటల్ స్టైల్ దోశ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ మినపగుండ్లు, తర్వాత 3 గ్లాసుల బియ్యం అంటే మనం రైస్ వండుకునే బియ్యం కాదు ఫ్రెండ్స్, రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యం అయితే తీసుకోవాలి. ఆ మూడు గ్లాసుల బియ్యం, 1 గ్లాసు మినపగుండ్లు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత దోశలు క్రిస్పీగా రావాలంటే మెంతులు కూడా 1 స్పూన్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. అదే కొంతమంది అయితే అటుకులు వేస్తారు, అట్లా రకరకాలుగా వేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ ముందుగా నానబెట్టుకున్న బియ్యం, మినపగుండ్లు మొత్తం మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్, మరీ బరకగా కాదు, మీడియంగా గ్రైండ్ చేసుకొని ఒక రాత్రి అంతా కూడా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత తెల్లారేసరికి చూడగానే పిండి అనేది కొద్దిగా పొంగుతుంది. దాంట్లో రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గరిటెతో బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం అయితే పెట్టుకోవాలి. దోశ పెనం బాగా దోశలు విరగకుండా రావాలంటే ఒక ఉల్లిపాయను తీసుకొని దాన్ని హాఫ్కి కట్ చేసి దాని మీద రుద్దితే గనక పెనం మీద దోశ అయితే బాగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా గుంట గరిటె తీసుకొని అలా దోశ అయితే గుండ్రంగా వేసుకోవాలి. కొంతమంది గిన్నెతో కూడా వేస్తారు, ఎలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది మన ఇష్టం. తర్వాత నేనైతే ఉల్లిపాయ దోశ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికోసం ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీరని, తర్వాత క్యారెట్ తురుము, ఇదంతా కూడా తీసుకొని దోశ మీద వీడియోలో చూపిస్తున్న విధంగా చల్లుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. దోశ అనేది ఎర్రగా కాలే వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎర్రగా వచ్చిందో, దోశ బాగా కాలింది కదా. ఇలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా దోశలు వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన దోశ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అదే మనకి మెత్తటి దోశ కావాలంటే ఆ క్రిస్పీ దోశల మీద ఒక మూత గనక పెట్టి ఒక 5 to 10 minutes ఉంచితే ఆవిరికి దోశలు అనేవి మెత్తగా అయిపోతాయి. మనకి క్రిస్పీ దోశ కావాలంటే వెంటనే తినేయచ్చు, లేదా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్